everyone, this is Lakshmi. Welcome to my channel. Happy Republic Day to all of you. రిపబ్లిక్ డే కోసం అసలు మనకేం తెలుసు? రండి ఈ విషయాన్ని తెలుసుకోవడానికి వీడియో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిపబ్లిక్ డే అంటే ఏంటి? ఎవ్రీ ఇయర్ జనవరి 26ని ఎందుకు రిపబ్లిక్ డే జరుపుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఒక్కసారి చూద్దాం. రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం అనేది అందరికీ తెలుసు. అదే రోజు మన రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన రోజు అని కూడా తెలుసు. రిపబ్లిక్ డే అంటే మనలో చాలా మంది సరదాగా ఇంటి పట్టునుంటూ సినిమాలు, షికార్లు, షాపింగ్లతో కాలక్షేపం చేస్తారు. కానీ దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాల్ని తృణప్రాయంగా భావించి స్వరాజ్య యజ్ఞంలో సమిధులైన గొప్ప వ్యక్తులను ఈరోజు ఎంతమంది స్మరిస్తున్నారు? జాతీయ సెలవు రోజున ఎంతమంది వారి ఆదర్శాలను వల్లించుకుంటున్నారు? దేశ స్వాతంత్ర్యం మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది అన్న అంశాలపై ఎవరైనా సర్వే నిర్వహిస్తే సిగ్గుతో తలదించుకునే విషయాలు బయటపడతాయి. బ్రిటిషర్స్ వ్యాపారం కోసం మన దేశానికి వచ్చి మన మీదే వారి ఆధిపత్యాన్ని ఎలా చేశారనేది ఇప్పుడు తెలుసుకుందాం. అప్పటి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుని దేశంలోని అనైక్యతను ఆసరాగా చేసుకుని క్రమంగా మనపై పట్టు సాధించారు. అనేక రాజ్యాలు, సంస్థలుగా ఉన్న భారతావనిని విభజించు, పాలించు అనే విధంగా అవలంబించి అధికారం హస్తగతం చేసుకున్నారు. దాదాపు 2 శతాబ్దాలకు పైగా ఆంగ్లేయులు పాలనలో ఉన్న భరతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత 1947లో విముక్తి లభించింది. దేశ స్వాతంత్ర్యం కోసం వేలాది మంది ధన, మాన, ప్రాణ త్యాగాలు చేశారు. అహింస అనే ఆయుధంతో భారతీయులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు గాంధీ గారు. ఫైనల్గా 1947 ఆగస్ట్ 15న మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఇప్పుడు సెకండ్ పాయింట్, అసలు రిపబ్లిక్ డేను 26th జనవరిని ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్నకి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. దేశానికి 1947 ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ వచ్చిన 1950 జనవరి 26th రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని భావిస్తారు. ఇందులో నిజం ఉన్నా కానీ దాని వెనుక బలమైన కారణం కూడా ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగానికి 1949 నవంబర్ 26న ఆమోదించారు. దీన్ని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో 2 నెలలు వెయిట్ చేశారు. లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల స్వతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్స్కి గట్టిగా వినిపించారు. అప్పటిదాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం వస్తే చాలు, సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా పర్వాలేదనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలియన్ వాలాబాగ్ ఉదంతం ఒక్కసారిగా కళ్ళు తెరిపించింది. సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ గారు లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆ రోజుని స్వాతంత్ర దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపు ఇచ్చింది. అంతటి చారిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన 1949లో పూర్తయిన మరో 2 నెలలు ఆగి 1950 జనవరి 26th నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. జనవరి 26, 1950 నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయింది. ఆ రోజున భారత్ సర్వసత్తాక, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకోగా రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ చైర్మన్ నియమించారు. భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అందులోని అనేక అంశాలను ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు.
బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తర్వాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర్య పోరాట ఆశయాలు నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది జనవరి 26, 1950 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం ఎలా డిజైన్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేసిన డేట్ నవంబర్ 26, 1949. ఇది అమలు చేసిన తేదీ జనవరి 26, 1950. ఇందులో 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 25 పార్ట్స్ ఉన్నాయి, 470 ఆర్టికల్స్ ఉన్నాయి. టెంపరరీ చైర్మన్ సచ్చిదానంద సిన్హా, భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రాజ్యాంగ అడ్వైజర్ బిఎన్ రావు గారు, భారత రాజ్యాంగ పితామహులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మన రాజ్యాంగంలో ఇమిడి ఉన్న పాయింట్స్ కోసం తెలుసుకుందాం. ఇందులో యూనియన్ మరియు దాని భూభాగం, పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు, ప్రాథమిక విధులు, యూనియన్, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పంచాయతీలు, మున్సిపాలిటీస్, సహకార సంఘాలు, షెడ్యూల్స్ మరియు గిరిజన ప్రాంతాలు, యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య సంబంధాలు, ఫినాన్స్, ఆస్తి ఒప్పందాలు మరియు సూట్లు, భారత భూభాగంలో వాణిజ్యం, ఎలక్షన్స్, న్యాయస్థానాలు, కొన్ని తరగతులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు, అధికారిక భాష, అత్యవసర నిబంధనలు, రాజ్యాంగ సవరణ, తాత్కాలిక పరివర్తన మరియు ప్రత్యేక నిబంధనలు, ప్రారంభం, హిందీలో అధికారిక వచనం మరియు రద్దు. ఇలాంటి పాయింట్స్ అన్ని మన రాజ్యాంగంలో ఇమిడి ఉన్నాయి. ఇలా మన రాజ్యాంగంలో కుల, మత, లింగ, వర్ణ వివక్ష లేకుండా ప్రజలందరికీ ప్రాథమిక హక్కుల్ని కల్పించి, అలాగే ప్రతి పౌరుడు దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడేలా బాధ్యతలను కలిగి ఉండాలని అందులో పొందుపరిచారు. వీటన్నింటికీ గుర్తు చేసుకుంటూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. థర్డ్ పాయింట్, అసలు రిపబ్లిక్ డే రోజు మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఎవ్రీ ఇయర్ గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో అద్భుతమైన సైనిక కవాతు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక సంస్కృతి ఇందులో ప్రతిబింబిస్తుంది. వేడుకలు చూసేందుకు ప్రధాని, కేంద్ర మంత్రిమండలితో సహా అనేక రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరవుతారు. ఈ సందర్భంగా చేపట్టే శకటాల ప్రదర్శన రోజుకే హైలైట్గా నిలుస్తుంది. కవాతు రాష్ట్రపతి భవన్ సమీపంలోని రైసినా హిల్లో ప్రారంభమై ఇండియా గేట్ నుంచి ఎర్రకోట వరకు సుమారు 5 కిలోమీటర్లు సాగుతుంది. అలాగే ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మాక్రాన్కి ఆహ్వానం అందింది. దేశ రాజధానిలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ నాయకులు ముఖ్య అతిథిగా రావడం ఇది 6సారి. 2024 కవాతు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పెరేడ్లో రక్షణ దళాలకు చెందిన 2 మహిళా బృందాలు కవాతు చేయనున్నాయి. 144 మంది సిబ్బందితో కూడిన ఒక బృందంలో మొత్తం మహిళా సైనికులు ఉంటారు. ఇందులో 60 మంది ఆర్మీ కాగా మిగిలిన వారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీకి చెందినవారు. 2024 రిపబ్లిక్ డే థీమ్ కోసం తెలుసుకుందాం. ఇండియన్ మదర్ ఆఫ్ డెమోక్రసీ థీమ్ అంటే వీక్షిత్ భారత్. వీక్షిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం అన్నట్టుగా ఈసారి థీమ్ ని ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ ముఖ్యాంశాలలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వివిధ భారతీయ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల నుండి చీరలను అనంత సూత్ర ప్రదర్శనలో ప్రదర్శించడం, అనంత్ సూత్ర ది ఎండ్లెస్ థ్రెడ్
టెక్స్టైల్స్ ఇన్స్టలేషన్ కర్తవ్య మార్గంలో కూర్చున్న ప్రేక్షకుల వెనుక ప్రదర్శించబడుతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యొక్క పట్టిక ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ పరేడ్లో ప్రకాశిస్తుంది. చంద్రయాన్ 3 మిషన్ యొక్క విజయాలని ప్రదర్శిస్తుంది. చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద దాని టచ్ డౌన్ పై ప్రత్యేక దృష్టి సారించింది. చంద్రయాన్ 3 యొక్క ప్రయోగం మరియు విజయవంతమైన ల్యాండింగ్ ను పట్టికలో ప్రముఖంగా కలిగి ఉంది. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్లో వివిధ రంగాల్లో ఏఐను నొక్కి చెప్పేందుకు ఒక పట్టికను ప్రదర్శించనుంది. అలాగే డిసెంబర్ 30, 2023న సర్వధర్మ పూజతో ఢిల్లీ కాంట్లోని కరియప్ప పరేడ్ గ్రౌండ్లో క్యాంప్ 2024 ప్రారంభమైంది. ఈ వైవిధ్యమైన భాగస్వామ్యంలో జమ్మూ కాశ్మీర్ లడాక్ నుండి 122 మంది క్యాడెట్లు ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం గెలుచుకున్న అవార్డు గ్రహీతలకు మన తరఫు నుంచి అభినందనలు తెలుపుదాం. జై హింద్.